హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అమ్ము బుట్టబొమ్మ ఛానల్. ఈరోజు నేను 1 కేజీ బాస్మతి రైస్తో కుండలో పలావ్నైతే చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీ మెథడ్లో పక్కా కొలతలతో అయితే ఈ రెసిపీని చూపించబోతున్నాను. నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా మరి. నేను ముందుగా 1 కేజీ ఇండియా గేట్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. మీరు ఏ రకం బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు పక్కన నానబెట్టుకోవాలండి. కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 15 పచ్చిమిర్చిని తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా వేడి నీళ్ళలో ఈ మిల్ మేకర్ని వేసి ఈ విధంగా నానబెట్టుకున్నాను. వీటిని ఒక స్టైనర్లో వేసి వడకట్టుకొని వాటర్ ఏమీ లేకుండా పిండేసి పక్కన ఉంచుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్ని స్లైస్లుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఒక 4 మీడియం సైజు టమాటోస్ను కూడా స్లైస్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక జాజికాయ, 2 జాపత్రి, 2 బ్లాక్ ఇలాచి, 2 అంగుళాల దాల్చిన చెక్క, 5 మరాఠీ మొగ్గ, 3 అనాస పువ్వు, 3 లవంగాలు, 5 యాలక్కాయలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా. ఈ మసాలా దినుసులు కూడా పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా పుదీనాను కూడా మీరు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఈ కుండను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి 2 నిమిషాల తర్వాత వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ పలావ్లో ఈ పచ్చిమిర్చి ఒకటే కారం సరిపోతుందండి, ఇంకేమీ వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను. మరొక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాతగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగవసరం లేదండి. కొంచెం మెత్తబడి సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో టమాటా ముక్కలను కూడా వేసేసుకోవచ్చు. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇప్పుడు ఆనియన్ అనేవి సాఫ్ట్గా అయిపోయినాయి కదా, ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా ఒక 2 నిమిషాల పాటు మెత్తబడే వరకు వేయించుకుందాము. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం పక్కన ఉంచుకున్న ఈ మిల్ మేకర్ను కూడా వేసేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు ముందుగానే వేసుకోవట్లేదు. ఇలా వేసుకోవటం వల్ల రైస్లో ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు వేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ అనేది పైకి వచ్చింది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ కేజీ బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని గరిటతో ఈ విధంగా కలపాలండి. మరీ గట్టిగా కలపొద్దు. కలపటం వల్ల రైస్ విరిగిపోయి రైస్ ఉడికేటప్పుడు మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ లోటాతో 3 లోటాలు రైస్ అయిందండి. ఒక లోటా రైస్కి 1 లోటంపావు వాటర్ పోసుకుంటున్నాను. ఆ రకంగా 3 లోటాల రైస్కి 4 పావు తక్కువ 4 లోటాల వాటర్ని అయితే పోసుకున్నానండి. ఇలా చేయటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఉప్పు అనేది చూసుకోవాలండి. ఇప్పుడు సప్పగా ఏమన్నా వాటర్ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం ఉప్పునైతే వేసుకుంటున్నాను. ముందుగా వేసేసుకుంటే రైస్కి ఉప్పు అనేది పట్టేసి రైస్ అంతా ఉప్పుగా అయిపోతుంది, తినడానికి బాగోదండి.
ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసానండి. రైసు ఇంకా ఉడకాలి. ఇంకొక 5-10 నిమిషాలైతే మొత్తం పలావ్ అనేది రెడీ అయిపోతుంది. రైస్ 70% కుక్ అయిందండి. మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసానండి. రైస్ అనేది దగ్గర పడిపోయింది. ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. లాస్ట్‌లో నేను పైనుంచి నెయ్యిని ఈ విధంగా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మూత పెట్టి సిమ్‌లో మరొక 5 నిమిషాలు పెట్టుకుంటే లోపల తేమ ఏమన్నా ఉంటే మొత్తం ఎగిరిపోతుందండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత తీస్తే రైస్ అంతా ఉడికిపోయింది. పులావ్ అనేది బాగా రెడీ అయిపోయిందండి. చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండీ! దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా పక్కా కొలతలతో మీరు కూడా రెడీ చేయండి. కుండలో పులావ్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అంతే అండి. ఎంతో ఈజీగా ఉండే కుండలో పులావ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.